హాయ్ అండి. కొయ్యగూర కందిపప్పు వేసి వండుకుందాము. అట్లానే ఆలు ఫ్రై కూడా చేశాను. ఇట్లా కందిపప్పు అయితే శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. కొయ్యగూర మన పెరట్లో ఉంది, చక్కగా కడిగేసి నేను కట్ చేసుకోలేదు, ఎందుకంటే చాలా చిన్నగా ఉందని అలాగే వేసుకున్నాను కట్ చేయకుండా. కొయ్యగూర ఎంతైనా సరే మెత్తగా అయిపోద్ది, 2-3 విజిల్కే మెత్తగా అయిపోతుంది. 2-3 టమోటాలు వేసుకున్నాను, కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, కారము, ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి హైలో పెట్టి స్టవ్ 3 విజిల్ అయితే వచ్చే వరకు ఉడికించుకున్నాను. సైడ్కి పెట్టేసుకొని ఉడికించుకున్న ఆలు పొట్టు తీసి చక్కగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. ఈ నెలంతా కూడా కార్తీక మాసం కాబట్టి మనం ఎల్లుల్లి, ఉల్లి అనేది వాడం కాబట్టి కొద్దిగా అల్లం వేసుకున్నాను. నేను ప్రతి వంటలో కూడా కొబ్బరి నూనె యూజ్ చేస్తాను. కాస్త గానుగదే కాబట్టి ఎక్కువ వేసానండి. ఆలు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని అల్లం తురిమేసి వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి కాసేపు వేపుకున్న తర్వాత కారం పొడి, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఈ గరం మసాలా కూడా నేను మొన్న చేసుకునేది ఎల్లుల్లి రెబ్బలు వేసానని అది సైడ్కి పెట్టేశాను. మళ్ళీ మనకి ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు అంతేనండి, ఈ పొడిలో వేసాను. చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఎల్లుల్లికి అలవాటు పడిపోయాం కాబట్టి కొంచెం వంటలు కొంచెం పర్లేదు, నచ్చినా నచ్చకపోయినా ఒక నెలే కదా అన్నట్టు అలా చేసి అయితే పెట్టాను. ఇలా చూసారు కదా, కొయ్యగూర ఏమీ కట్ చేసుకోలేదు కానీ స్మాషర్తో పెట్టంగానే మెత్తగా అయిపోయింది. ఆలు రెడీ అయిపోయిందండి. సైడ్కి పెట్టేసుకుందాము. మా ఇంట్లో ఉడికించేలా చేస్తే ఆలు చాలా ఇష్టంగా తింటారు. పోపు గరిటెలో కొద్ది కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, అల్లము తురిమేసి వేసుకున్నాను, కరివేపాకు. స్టవ్ బంద్ చేసి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. మనకి స్టవ్ ఉండేటప్పుడు కరివేపాకు వేస్తే ఆయిల్ అంతా బయటికి సిమ్ముద్దని స్టవ్ బంద్ చేసి వేసాను. ఈ కొయ్యగూర కందిపప్పు అయితే చాలా చాలా బాగుంది. ఇలా ఆలు వేపుడైనా లేదంటే పాపడాలైనా పెట్టుకుంటే రైస్కి చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఎక్కువగా కొర్రలు ఇష్టపడతారు కాబట్టి ఈరోజు మొత్తం కొర్రలేసి వేసానండి. టేస్ట్ అయితే 2 బాగున్నాయి.